రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనమైతే హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉన్నాం. నిన్న భారీ ఎత్తున ఇక్కడ మంటలు కూడా చెలరేగాయి. అగ్ని ప్రమాదం అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగింది. మీరు చూడొచ్చు విజువల్స్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా పూర్తిగా అగ్ని ప్రమాదంలో ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా దగ్ధమైపోయింది. మీరు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం పూర్తిగా నల్లటి పొగ అయితే ఆ గోడలకు కూడా కమ్మేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోజనాల ఈ యొక్క కేంద్రాన్ని కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి అంటే ఇక్కడ మరి అగ్ని ప్రమాదం జరగడానికి ఇంకా ఎటువంటి అంటే కారణాలు ఏంటనేది పూర్తి స్థాయిలో ఇంకా తెలియలేదు. బట్ డీసీపీ గారు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అంటే మేజర్గా వాళ్ళు భావిస్తున్నది అయితే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇక్కడ మంటలు చెలరేగాయనే అనుమానం అయితే మరి పోలీసు వారు తెలిపారు. బట్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరి నిజంగా షార్ట్ సర్క్యూటే జరిగిందా లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరిగిందా, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇక్కడ నిప్పంటించే ప్రయత్నమే చేశారా లేకపోతే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఇదంతా జరిగిందా అనే అంశాలు అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్లూస్ టీంతో కూడా వాళ్ళు పనులు మొదలుపెట్టారు. బట్ కాకపోతే ఇక్కడ ఒక ఊహించని మలుపు అయితే ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు సంబంధించి రాజకీయంగా ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. దానికి కారణం ఒకే ఒక ట్వీట్. అది కేటీఆర్ గారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయంలో ఒక దుమారం రేపిందని చెప్పొచ్చు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ఏవైతే నిన్న అగ్ని ప్రమాదం జరిగిందో ఈ అగ్ని ప్రమాదంలో ఖచ్చితంగా అంటే ఈ ల్యాబ్లో చాలా వరకు కూడా మేజర్ కేసెస్ ఈ తెలంగాణలో చాలా సెన్సిటివ్ కేసెస్ కూడా ఆ యొక్క సెన్సిటివ్ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఉన్నాయి. అంటే ఉదాహరణకి మనం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారిది ఓటుకు నేటు కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ యొక్క ఆధారాలను ఎవిడెన్స్ని బర్న్ చేయడానికి వాటిని తలగబెట్టడానికే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారి దీని వెనుక ఉండి నిప్పంటించే పని చేశారనే విధంగా ఒక ట్వీట్ని అయితే కేటీఆర్ గారు చేస్తూ ఒక అలిగేషన్ని వారిపైన చేశారు. బట్ ఇది ఒక బిగ్ అలిగేషన్ అనే చెప్పవచ్చు. మరి ఇందులో అవాస్తవాలని అయితే తెలియాల్సి ఉంది. బట్ కాకపోతే ఖచ్చితంగా వారే దీని వెనకాల ఉండి ఇది చేయించారు. ఆ ఓటుకు నోటు కేసు కూడా ఇంకొన్ని రోజుల్లో ఫైనల్ హియరింగ్కి రానున్నది. ఆ యొక్క ఎవిడెన్స్ని ధ్వంసం చేయడానికి, ఎవిడెన్స్ని అంటే నాశనం చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికే ఈ యొక్క మంటల్ని అంటించారు అనే ఒక అలిగేషన్ అయితే మరి కేటీఆర్ గారు ట్వీట్ ద్వారా చేశారు. ఇంకా ముఖ్యంగా ఆ ట్వీట్లో తెలిపిన వివరాలు ఏంటంటే ఏదైతే అంటే ఒక రాజకీయమైన కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాజకీయంగా పెట్టిన కేసు, ఎలాంటి ఆధారాలు లేని కేసుకు సంబంధించి ఇప్పుడు సిట్టు ద్వారా విచారణ జరిపిస్తూ ఆ కేసును కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేని కేసును మీరు నడిపిస్తున్నారు కనుక ఆ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు కూడా ఇదే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. అవి కూడా ధ్వంసం అయిపోయాయని చెప్పి చివరికి చేతులెత్తేసే ప్రయత్నంగానే కావాలని ఫోరెన్సిక్ ల్యాబ్కు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారు అనే ఒక ఆరోపణ అయితే చేశారు. బట్ కాకపోతే ఇవన్నీ కూడా ఇక రాజకీయంలో ఇలాంటి అలిగేషన్స్ అనేవి కామన్. బట్ కాకపోతే మరి నిజంగా అంటే ఈ యొక్క షార్ట్ సర్క్యూటే జరిగిందా, ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు రావడానికి కారణాలు ఏంటి, మరి నిజంగా షార్ట్ సర్క్యూటే జరిగిందా, ఇంకెవరైనా నిప్పంటించే ప్రయత్నం చేశారా, లేదా షార్ట్ సర్క్యూట్ కాకుండా లోపల ఇంకేమైనా ఇబ్బందులు జరగడం వల్ల మరి ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది వాటిల్లిందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇంకా ముఖ్యంగా మీరు చూస్తే కేవలం ఎవిడెన్సే కాదు, ఖచ్చితంగా ఇక్కడ కొన్ని కంప్యూటర్స్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయినట్టయితే పోలీసులు ఇప్పటికే కొన్ని వివరాలను అయితే చెప్పారు. పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినప్పటికీ ఖచ్చితంగా అందులో ఉన్న ఎవిడెన్సెస్ ఆధారాలు అయితే డిస్ట్రాయ్ అయిపోయాయనంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు విజువల్స్లో కూడా అక్కడ ఉన్న కిటికీ అద్దాలు కూడా పూర్తిగా బ్లాస్ట్ అవ్వడం కూడా చూడొచ్చు. ఇప్పటికే అయితే ఆ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో అయితే లోపల ఒక ఆఫీస్ బాయ్ ఇంకొక 3 సిబ్బంది ఉన్నట్టయితే తెలిసింది. వెంటనే వాళ్ళు హుటాహుటీన మంటలు చెరగడంతో తప్పించుకున్నారు. ఎవరికి అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. బట్ ఎవిడెన్స్ని కాపాడలేకపోయాము, ఎవిడెన్స్ ఖచ్చితంగా డిస్ట్రాయ్ అయితే జరిగినట్టు అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ వాళ్ళు కూడా తెలిపినట్టు అయితే తెలుస్తూ ఉంది. బట్ వెయిట్ చేసి చూడాలి మరి ఎంక్వైరీలో ఏం తెలుస్తూ ఉంది, దీని వెనుక కారణాలు ఏంటి, కారకులు ఎవరు, ఉద్దేశపూర్వకంగానే జరిగిందా లేదా షార్ట్ సర్క్యూటే జరిగిందా, అసలు ఏం జరిగింది అనే అంశం అయితే మరి పోలీస్ వాళ్ళు తెలపాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ.